అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాతో భారీ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయి 1850 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 'బాహుబలి 2' రికార్డులు కూడా బద్దలు కొట్టింది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. త్రివిక్రమ్ సినిమా మైథాలజీ అని చెప్పడంతో దానిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే త్రివిక్రమ్ సినిమా కంటే ముందు అట్లీతో ఓ పాన్ ఇండియా కమర్షియల్ సినిమా తీస్తాడని అంటున్నారు. ఇప్పటికే కథ కూడా ఓకే అయిపోయింది. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుందని తెలుస్తుంది. తాజాగా నేడు అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీవాసు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. బన్నీవాసు తన ట్విట్టర్లో షాకింగ్ సర్ప్రైజ్ కోసం ప్రిపేర్ అయి ఉండండి, ఏప్రిల్ 8న రానుందని పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు. దీంతో ఆ రోజు అల్లు అర్జున్ అట్లీ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో భారీ కమర్షియల్ సినిమా అల్లు అర్జున్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తాడని, ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది అల్లు అర్జున్ కి 22వ సినిమా. గతంలోనే ఈ కాంబో సెట్ కాగా పట్టాలెక్కలేదు. చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఇటీవలే మళ్ళీ అల్లు అర్జున్ అట్లీ చిత్రం మళ్ళీ ఓకే అయింది. ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రెడీ అయింది. అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8వ తేదీన AA22 ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చేయనుంది. ఇందుకోసం మూవీ టీం ఓ స్పెషల్ వీడియోను కూడా రెడీ చేసిందని తెలుస్తుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో ఎలా ఉంటుందోననే ఎగ్జైట్మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఏ జానర్లో ఈ మూవీ ఉంటుందో తెలిసే అవకాశం ఉంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగానే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. పుష్పతో పోలిస్తే డిఫరెంట్ లుక్ లో మళ్ళీ అప్పటి స్టైలిష్ అవతార్లో ఐకాన్ స్టార్ ఈ మూవీలో కనిపించనున్నారు. అల్లు అర్జున్ అట్లీ మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ ఉంటారా లేదా అనే సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభయంకర్ పేరు కూడా ఈ చిత్రం కోసం వినిపిస్తుంది. అనౌన్స్మెంట్ వీడియోతో ఈ విషయంపై కూడా క్లారిటీ రానుంది.